ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ మీరు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండు, కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటుండ్రు. 10 ఏండ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినాం కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకో. వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని. ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి, బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి, మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు 6 నెలలనే అన్నీ అయిపోయినట్టు డీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూత కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని 10 ఏండ్ల నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు? నియామకం అనేది చిన్న పని కదా, మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడు ఆలోచన సోయి బాధ్యత లేదు. బాధ్యతారహితంగా గాలి కొదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి 3 నెలల 30,000 ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన. ప్రతి పేరు ఇస్తా నీకు, ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినా. ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను.